అందరికీ నమస్కారం. లాస్ట్ 3 ఇయర్స్గా నాకు గ్రామోత్సవంలో భాగంగా వాలంటీరింగ్ చేసే అవకాశం దక్కింది. ఇందాక గాయత్రి గారు చెప్పినట్టుగా 2004లో గ్రామోత్సవం స్టార్ట్ అయినప్పటికీ 2023 నుండి మన ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణలో కూడా గ్రామోత్సవం జరుగుతుంది. ఈసారి 10 డిస్ట్రిక్ట్స్లో గ్రామోత్సవం జరిగింది అండ్ 241 వాలీబాల్ టీమ్స్ మనకి పాల్గొన్నాయి 10 డిస్ట్రిక్ట్స్ నుంచి. And we have 21,000 volleyball players who have participated in this, only in this year. Alage 9 districts lo throw ball jarigindi. I'm sorry, I'm not clear about the number. But 121 throw ball teams have participated in this year's Gramotsavam. So, ante gata konni rojuluga, gata last especially 2 months ga intense ga mana volunteers ఆన్ గ్రౌండ్కి వెళ్ళి ఇందాక అక్క చెప్పినట్టుగా వాళ్ళని గేమ్ వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకి గేమ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి హౌ టు ప్లే ద గేమ్ ట్రైనింగ్ ఇచ్చి ఎంకరేజింగ్ దెమ్. ఇట్ హస్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్. అందరికీ వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలామంది హైదరాబాద్ నుంచి కొన్ని 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి విలేజెస్కి వెళ్ళి వాళ్ళని ఇన్స్పైర్ చేసి గేమ్ ఆడించడం జరిగింది. కొన్ని ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్, మనసుకు హత్తుకునే స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఒకటి మన ఖమ్మంలో పోయిన సంవత్సరం ఫస్ట్ టైం జరిగింది. అయితే ఒక టీం ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు ఓడిపోయారు అన్నమాట. మ్యాచ్ వెళ్ళిపోయిన ఊరికి వెళ్ళినప్పుడు ఊరి వాళ్ళందరూ అన్నారంట, ఎందుకు మీరు వెళ్ళి ఓడిపోయి వచ్చారు, ఏం లాభం మీరు వెళ్ళి అన్ని వాళ్ళకి హేళన చేశారంట. అయితే ఆ తర్వాత వాళ్ళు ఈసారి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ క్లస్టర్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లాలో పేపర్లో వాళ్ళ ఊరి పేరు వచ్చింది. సో ఊరు ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ వాళ్ళకి విషెస్ చెప్పడం జరిగింది, కంగ్రాచులేట్ చేసి. ఆ తర్వాత వాళ్ళ ఊరిలో 6 త్రోబాల్ టీమ్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఎక్కడైతే 10 మంది వచ్చి ఆడారో అక్కడ 60 మంది మహిళలు బయటకు వచ్చి ఆడారు. అయితే ఆ టీం వాళ్ళు మన వాలంటీర్స్తో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, మేము అక్కడ ఫస్ట్ ప్రైజ్ గెలిచామన్నది విజయం కాదు, మా ఊళ్ళో 60 మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి మేము ఆడతామని ముందుకు వచ్చారు, అదే మా విజయం అని చెప్పారు. సో ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. వేరొక చోట వాళ్ళు తోడుకోడళ్ళు, ఒక 4 తోడుకోడళ్ళు, వాళ్ళు గత 15 ఏళ్ళుగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ గ్రామోత్సవంలో వాళ్ళందరూ కలిసి ఆడిన తర్వాత వాళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ని వాళ్ళు సెటిల్ చేసుకోవటం జరిగింది. సో మార్పు అనేది చిన్న చిన్న మార్పులే. మన జీవితం మారాలంటే ఒకేసారి పెద్ద మార్పు ఏమీ జరగనక్కర్లేదు. ఒక్కొక్క రోజు కొంచెంగా మారుతుంటే మన జీవితం ఇట్ విల్ బికమ్ మచ్ బెటర్. సో ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సద్గురు స్టార్ట్ చేసిన ఈ చిన్న మూమెంట్, ఒక చిన్న ఇనిషియేటివ్ ఇది. కానీ దీని పల్లెటూళ్ళల్లో ఎక్కడైతే మనం చూస్తున్నాం కాన్స్టెంట్గా, అక్కడ కొంచెం ఆర్థికంగా వెనకబడడం వల్ల కానీ, పోషణ సరిగ్గా లేకపోవటం వల్ల కానీ కొంచెం ఉత్సాహం తగ్గిపోతుంది. ఆ ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకురావాలి అన్నదే గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ కేవలం ఆటలు మాత్రమే కాదు, అంతరించిపోతున్న గ్రామీణ మన జానపద కళలను వాటిని పునరుజ్జీవం చేయాలి. అలాగే సరదా ఆటలు ఈరోజు కొంతమంది పార్టిసిపేట్ చేశారు. టైర్ ఆట కావచ్చు, లెమన్ అండ్ స్పూన్ కావచ్చు, ఇలాంటి సరదా ఆటలు ఎన్నో. గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొఫెషనల్ స్పోర్ట్ని ప్రమోట్ చేయడం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆట ఉండాలి. ఇందాక సద్గురు వీడియోలో చెప్పారు, మీరు మీ దగ్గర బాల్ లేకపోతే ఆడుకోవడానికి కనీసం ఒక ఆలుగడ్డని విసరండి అవతల పైన. సో ఒక ప్లేఫుల్నెస్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అప్పుడే ఒక సెలబ్రేషన్ అనేది మన జీవితంలో భాగం అవుతుంది. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన గ్రామాల్లోనే కాదు, మన సిటీలో కూడా మనందరం కూడా ఏదో ఒక ఆట, మన పిల్లలకే కావచ్చు, మన జీవితాల్లో కూడా ఒక ఆటను భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే మాకు ఈ వెన్యూ ఇచ్చి అన్ని విధాలుగా, వెన్యూ మాత్రమే కాదు, in terms of financial support to do this event, the
event expenses, everything, the Delhi Public School has been sponsoring. We'll be very indebted to you, sir, for that. ఒక సంవత్సరం కాదు, గత 3 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. అండ్ మాకెప్పుడు కూడా మేము వేరే ఏదో సంస్థకు వచ్చి పనిచేసినట్టుగా అనిపించలేదు. ఏదో మా ఈషా సంస్థలోనే మా వాలంటీర్లతోనే పనిచేసినట్టుగా అనిపించింది. ఆ విధంగా పైన మేనేజ్మెంట్ నుంచి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, ఆయమ్మల వరకు అందరూ కూడా మమ్మల్ని వారిలో భాగంగా చూశారు, ఫుల్ సపోర్ట్ అందించారు. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్, సార్. అండ్ ఇందాక సార్ కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం ఇది పర్మనెంట్ వెన్యూగా చేయాలి గ్రామోత్సవానికని. సో I have no words to say for whatever you have offered. Alage volunteers andariki kuda who have contributed their time, their energy, everything for making this happen. Alage indaka akka chepparu Gayatri garu Ram Miryalanna ide pedda volunteer ani గ్రామోత్సవం గురించి రాడు ఆటాడు అనేది పాట తమిళ్లో ఉండేది, దాన్ని తెలుగులో అన్న రాసి పాడారు. సో వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మన తెలుగు వారికి అందిస్తున్నారు. మనలో భక్తిని మేల్కొల్పే విధంగా మంచి పాటలు. అలాగే గాయత్రి భార్గవి గారు గత లాస్ట్ 3 గ్రామోత్సవంకి గ్రామోత్సవం ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఆవిడ బిజీ స్కెడ్యూల్లో కూడా షీ మేక్స్ టైమ్ అండ్ కమ్స్ అండ్ ఎన్ష్యూర్స్ షీఈస్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ we are really grateful to all of you. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనం గ్రామోత్సవం చేస్తున్నామంటే వాళ్ళు సాట్స్ ద్వారా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా ప్రతి కలెక్టరేట్కి మీరు గ్రామోత్సవానికి సపోర్ట్ చేయండి అని లెటర్స్ పంపారు. అండ్ అలాగే వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అన్ని చోట్ల మనకి దగ్గరుండి వాలీబాల్ టీమ్స్ లీడ్స్ ఇచ్చి మనకి వాళ్ళతో మాట్లాడి గ్రామోత్సవానికి ఇన్వైట్ చేసే అవకాశాన్ని అందించారు. నేను అందరినీ గుర్తు చేసుకుంటున్నానో లేదో, బట్ ఈ గ్రామోత్సవం ఇంత సక్సెస్ఫుల్గా గత 3 సంవత్సరాలుగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఆటగాడికి కూడా మాలో నమ్మకం ఉంచి ముందుకొచ్చి ఆడిన అక్క చెల్లెలకి, అమ్మలకి, పిన్నులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.